తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం అల్లు భట్టి విక్రమార్క ఢిల్లీకి వెళ్లారు. వీరిద్దరూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మర్యాదపూర్వకంగా భేటీ కానున్నారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులపై రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క ఇద్దరూ ప్రధానితో చర్చించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మోదీతో రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క భేటీ కావడం ఇదే తొలిసారి కావడంతో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణకు సంబంధించిన విభజన హామీలు, రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు, పలు అంశాలను ప్రధానితో సీఎం, డిప్యూటీ సీఎం చర్చించనున్నారు. మొత్తం 20 అంశాలపై మోదీతో చర్చించనున్నట్టు సమాచారం. ఈ భేటీ అనంతరం ఏఐసీసీ అగ్రనేతలతోనూ భేటీ కానున్నారు. ఈ సమావేశంలో టీపీసీసీ వ్యవహారాలు, పార్లమెంటు ఎన్నికలపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన కాంగ్రెస్ నేతలతో పాటు టికెట్లు త్యాగం చేసిన లీడర్లకు నామినేటెడ్ పోస్టులు ఇస్తామని అప్పట్లో చెప్పారు. ప్రస్తుతం వారంతా నామినేటెడ్ పోస్టుల కోసం వేచి చూస్తున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ పర్యటన సందర్భంగా సీఎం, డిప్యూటీ సీఎం కాంగ్రెస్ పెద్దలతో సమావేశమై రాష్ట్రంలోని పరిస్థితులపై చర్చించనున్నారు. అధికారం చేపట్టిన తర్వాత ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలను సైతం వివరించబోతున్నారు. ఎమ్మెల్సీ పదవులు, లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక వంటి అంశాలపై ఏఐసీసీ పెద్దలతో చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికలపై చర్చించనున్నారు. అలాగే రేపు నాగ్పూర్లో జరిగే కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవంలో సీఎం, డిప్యూటీ సీఎంలు పాల్గొననున్నారు. ఇక తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన విషయంపై అధిష్టానం పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చర్చించనున్నారు. వీటిని భర్తీ చేయాలంటే ముందుగా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాల్సి ఉందనే విషయాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్లనున్నారు. 6 ఎమ్మెల్సీ పోస్టులను కూడా అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉండగా వీటన్నింటిపై తాజా ఢిల్లీ పర్యటనలో ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. అలాగే పీసీసీ మార్పుపై కూడా చర్చ జరిగే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. లోక్సభ ఎన్నికల నగారా మోగడానికి ముందే పీసీసీని మార్చాలని వార్తలు వస్తున్నాయి. బీసీ నేతను పీసీసీ చీఫ్గా నియమించి పార్లమెంట్ ఎన్నికలకు వెళ్తే కొంత ఉపయోగం ఉంటుందని అధిష్టానం భావిస్తుందనే ప్రచారం జరుగుతోంది. అయితే లోక్సభ ఎన్నికలకి కూడా రేవంత్ సారథ్యంలోనే వెళ్లొచ్చనే టాక్ కూడా ఉంది. దీనిపై కూడా క్లారిటీ రావాల్సి ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.